దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని సిద్ధపరచుకొని వాక్యానుసారంగా జీవించి అనుసరించి ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించుమని, ఇంత గొప్ప ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ తరగతి బుధవారం, సిటిహెచ్ క్లాసు 32వ తరగతి. మరి రాసుకుంటున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. బైబిల్లోని ఆత్మసంగతులతో సరిచూసుకొని వాక్యానుసారంగా జీవించడానికి అనుసరించి వాక్యంకు లోబడి భయపడి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. తరగతి చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు, మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో లేఖనాలను మీ ముందుకు తీసుకురావడం లేదు. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం బట్టి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రియులారా, వాక్యాన్ని అలా ఉన్నదా లేదా పరిశీలన దృక్పథంతో చూసి విని వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం. మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉందాం. ఈరోజు 32వ తరగతి. బైబిల్లోని ఆత్మనియమము ఏం చెప్తుందంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం. 32వ తరగతి ఈరోజు శ్రద్ధగా విని ఆలోచించి వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం. 32వ తరగతి. తండ్రులు చేసిన పాపము తమ పిల్లలకు సంక్రమిస్తాయా? అంశము, తండ్రులు చేసిన పాపము తమ పిల్లలకు సంక్రమిస్తాయా? ఈ అంశము నేర్చుకుందాం. పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మనిషి జన్మతా పాపి అనే అంశంలో చాలా సంగతులు నేర్చుకుంటున్నాము. మనిషి జన్మతా పాపి అనే ఈ అంశంలో ఇదొక భాగం. ఇది దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే వారం బి క్లాస్ కూడా ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. దయచేసి వినవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మనిషి జన్మతా పాపి, జన్మతా పాపి అనే అంటున్నవారు ఇంకా ఏం సంగతులు చెప్తున్నట్టే, తండ్రులు చేసిన పాపము తమ పిల్లలకు సంక్రమిస్తాయి అనే అంటున్న పరిస్థితి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అంటే, తండ్రులు చేసిన పాపము కుమారుల మీదకి వస్తుందా? ఆలోచించాలి, వస్తుందా? ఇది ఈరోజు నేర్చుకునే అంశము ప్రియులారా. కాబట్టి ప్రియులారా, తండ్రులు చేస్తే వారికి పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడతారా? లేకపోతే పాపులు అవుతారా? తండ్రులు పాపం చేస్తే పిల్లలు నరకానికి వెళ్తారా? ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనిషి జన్మ పాపాల కోసము వచ్చాడా? మనిషి కర్మ పాపాల కోసము వచ్చాడా? చేసినటువంటి పాపాలకు పరిహారం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా? మనం ఆలోచించవలసిన అవసరం ఉంది పిల్లారా. తల్లిదండ్రులు చేసిన పాపము, ఆ పాపం వల్ల పిల్లలకు పాపం చేస్తే పిల్లలకు శిక్ష పడుతుందా? వారు పాపులుగా తీర్చబడతారా? తండ్రులు పాపము చేసి పిల్లల మీదకి వస్తుందా? తండ్రులు పాపం చేస్తే పిల్లల మీదకి వస్తుందా అని మనము
ఒక్కసారి పరిశీలన చేస్తే మరి తండ్రులు పాపం చేశారు, ఆ పాపం వలన పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారా? మరి చూడండి పిల్లరా, ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి వారికి పుట్టినటువంటి పిల్లలు పాపులుగా పుడుతున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. వాస్తవానికి తండ్రులు పాపం చేస్తే పుట్టే పిల్లలకు పాపులుగా పుడతారా? లేకపోతే పాపులు అవుతారా? లేకపోతే తండ్రులు పాపం చేస్తే వారి పాపం పిల్లల మీదకి వస్తుందా? మరి ఆలోచించాలి. తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు కూడా పాపులుగా పుడతారా అంటే లేఖనాలు ఎంత మాత్రము ఒప్పుకోవు ప్రియులారా. మరి ఇలాంటి మనము ప్రశ్నలు వేసుకొని మరి లేఖనాలు ఏమాత్రము ఒప్పుకోవు ప్రియులారా. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వాడే మరణం నొందాలి. మరి ధర్మశాస్త్ర ప్రకారం పాపం నొందేవాడే మరణం పొందాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చు జీతము మరణము. చూడండి ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణము. చూడండి ప్రియులారా, అయితే మరి ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో అనగా ఎవరైతే పాపము చేస్తారో వారే మరణం నొందుతారు. కానీ పాపము చేయని వారి మీదకి పాపము ఆరోపించడానికి అవకాశం లేదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. అయితే మరియు మనం లేఖనాలను పరిశీలన చేస్తే మనిషి జన్మత పాపి అంటున్నటువంటి వాళ్ళు తండ్రులు పాపం వారి పిల్లల మీదకి పడుతుంది. తండ్రులు పాపము చేయడానికి మూలము వారికి మరి చూడాలి పిల్లల వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా పాపులవుతున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి పిల్లారా. మరి వాళ్ళు అలా చెప్పడానికి కొన్ని వచనాలను చూపించేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అలా చెప్పడానికి కొన్ని వచనాలను చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వచనాలు ఏమిటో మనము పరిశీలన చేద్దాం పిల్లారా. వాస్తవానికి వాళ్ళు చెప్పేటటువంటి ఈ వచనాల్లో మరి చెప్పేటటువంటి వచనాల ద్వారా తండ్రులు పాపము అనేది పిల్లలను దోషులుగా చేస్తుందా అని మనము ఒక్కసారి పరిశీలన చేస్తే బైబిల్ సిద్ధాంతము ఏమిటంటే ఎవరు ఆజ్ఞ అతిక్రమిస్తే మరి అనగా ఎవరైతే పాపం చేస్తారో శిక్ష అనేది కూడా వాళ్ళే మరి అనుభవించాలి. కానీ తండ్రులు చేసిన పాపము పిల్లలకు సంక్రమిస్తుంది అనేది బైబిల్ సిద్ధాంతం కానే కాదు ప్రియులారా. బైబిల్ సిద్ధాంతం కానే కాదు. కానీ తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపము పిల్లలకు సంక్రమిస్తుంది అనేవాళ్ళు కొన్ని వచనాలను చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనము వాటిని పరిశీలన చేద్దాం. వాస్తవానికి బైబిల్ సిద్ధాంతం వాళ్ళు చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని సమర్థిస్తుందా అనేది మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనంను చదువుకున్నట్లయితే ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. చూడండి ప్రియులారా, 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ మనము చూస్తే వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఉంది అని మనకు అర్థమవుతుంది. కానీ తల్లిదండ్రులు పాపమును ఎవరి మీదకి రప్పిస్తాని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి అలాగే ఇంకా కొంచెం మనము వచనాలను పరిశీలన చేద్దాం ప్రియులారా. వచనంను చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో అదే వచనం చదువుకున్నట్లయితే ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు. చూడండి పిల్లారా, మరి
చూడండి, మరి ప్రియులారా, మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటే నేను రోషము గలవాడను అని దేవుడు చెప్తున్నాడు. తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. కాబట్టి తండ్రులు చేసిన దోషములను బట్టి వాళ్ళ పిల్లలకు కూడా దోషులుగానే తీర్చబడుతున్నారు. తండ్రులు పాపము చేయడం మూలాన పిల్లలకు కూడా పాపులుగానే తీర్చబడుతున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా. వాస్తవానికి మరి వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్లుగా బైబిల్ చెప్తుందా? వాళ్ళు అనుకున్నట్టుగా బైబిల్ చెప్తుందా అని మరి వాళ్ళు చెప్తున్నట్టు మాట ఏంటంటే తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అని చెప్తూ ఉన్న పరిస్థితిలో చూడండి పిల్లల, తండ్రులు దోషం వలన కుమారులు దోషులవుతున్నారు అని చెప్తున్నారు. మరి కుమారుల దోషులు కావడం లేదు. ఇక్కడ కుమారులు దోషులు కావడం లేదు. తండ్రులు దోషమును కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. చూడండి పిల్లరా, కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. ఎట్లా రప్పిస్తానంటున్నాడు? ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది ప్రియులారా. తండ్రులు దోషము కుమారుల మీదకి వస్తుందంటే తండ్రులు దోషులు తెప్పిస్తానంటున్నాడు. కానీ తండ్రుల దోషం వలన కుమారులను కూడా దోషులుగా తీరుస్తాను అని అనడం లేదు. చూడండి పిల్లారా, ఎంత చక్కగా ఉంది. ఇది గమనించవలసిన విషయము. ఇక్కడ మరొక వచనాన్ని పరిశీలన చేస్తే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయివాడవు. చూడండి పిల్లారా, వేయివాడవు. తండ్రుల దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తానంటే మరి పిల్లారా, తండ్రులు దోషం చేస్తే పిల్లలు కూడా దోషులుగా తీర్చబడుతున్నారా అని ఒక్కసారి మనము పరిశీలన చేస్తే ఎంత మాత్రం కాదు. తండ్రులు దోషం చేస్తే పిల్లలు కూడా దోషులవుతున్నారు అనేది బైబిల్ సిద్ధాంతం కాదు. బైబిల్ సిద్ధాంతం అలా చెప్పట్లేదు. మరి తండ్రులు దోషం చేశారు కాబట్టి పిల్లలు కూడా దోషులవుతున్నారు అని బైబిల్ చెప్పట్లేదు. ప్రియులారా, మరి మనం ఆలోచించాలి. తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేస్తున్నాడు అంటే ఏమిటి మరి అంటే తండ్రుల దోషం వలన పిల్లలు కూడా దోషులుగా తీర్చబడుతున్నారా అంటే ఎంత మాత్రమును కాదు. ఎందుకంటే తండ్రులు దోషం చేస్తే పిల్లలు దోషులవుతారు అనేది అసలు బైబిల్ సిద్ధాంతం కానే కాదు. బైబిల్ సిద్ధాంతం కానే కాదు. మరి ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపి అవుతాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపి ఎలా అవుతాడు? మరి పాపి ఎలా అవుతాడు? అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. అదేమిటంటే తండ్రుల దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తానంటున్నాడు. ఎలా వేస్తాడు? ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇది మనము అర్థము చేసుకోవడానికి లేఖనాల్లో మరి దేవుడు ఒక అద్భుతమైన మాట వ్రాయించాడు పిల్లారా. మరి దేవుడు చాలా చాలా అద్భుతమైన ఒక మాట రాయించాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనంను మనం చదువుకున్నట్లయితే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి. చూడండి పిల్లారా, మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. చూడండి పిల్లారా, మా తండ్రులు దోషం చేసి గతించిపోయిరి అంటే మరణించిపోయిరి, వారి దోషమును మేము అనుభవించుచున్నాము. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మా తండ్రులు దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అంటున్నారు పిల్లారా. అంతేగాని మేము దోషులము కాము. వాళ్ళు చేసినటువంటి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అంటే ఏ దోష శిక్ష? మరి తండ్రులు చేసిన పాపము వలన పిల్లలు అనుభవించేటటువంటి మరి ఆ దోషం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనము గమనించవలసిన అవసరం ఉంది. మరి విలాప వాక్యంలో మరి 5వ అధ్యాయం 1 నుంచి 15 వాస్తవాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తండ్రులు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం చేసి మరి దేవుడు ఏం చేసిన వారిని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తే దేవుని చిత్తాన్ని జరిగించకపోగా మూలాన మరి ఇజ్రాయేలీలను మరి శత్రువుల చేతికి అప్పగించాడు.
వాళ్ళ దేశంలో వెళ్ళి బానిసలుగా అయిపోవడము, దానివల్ల వాళ్ళు అనుభవించుచున్నటువంటి శ్రమలు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. అంటే కష్టాలను బాధలను మేము అనుభవించుచున్నాము అని ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. మరి ఉదాహరణకు ప్రియులారా, మరి ఒక తండ్రి చూడండి ప్రియులారా, తండ్రి ఒక 20 ఎకరాలు భూమి లేక మరి ఒక 4-5 బంగ్లాలు ఇచ్చి ఒక తండ్రి ఒక కొడుకు ఇస్తే, మరి ఆ కొడుకు ఏం చేసిండు, మరి 50 ఎకరాలకు ఇంకా 50 ఎకరాలు ఇచ్చిండనుకో, 50 ఎకరాలకు ఇంకా 50 ఎకరాలు కష్టపడి పనిచేస్తే వృద్ధిలోకి వస్తాడు. కానీ 50 ఎకరాలు ఉన్నది కదా అని మరి ఏం చేస్తాడంటే ఆ 50 ఎకరాలతో జలసాలుగా తిని సుఖించి ఆ ఉన్న 50 ఎకరాలను మరి ఖరాబ్ చేసి అమ్మివేయడం జరుగుతుంది. మరి ఆయనకు పుట్టిన పిల్లలు ఆయనకు పుట్టినట్టు పిల్లలు ఏం చేస్తారంటే, ఇప్పుడు జలసాలు చేసి మరణించినాక మరి ఆ 50 ఎకరాల్లో ఉన్న ఆ వ్యక్తి 50 ఎకరాలకు మరి కష్టపడి పనిచేస్తే 50 ఎకరాలకు 100 ఎకరాలు చేయొచ్చు. కానీ ఆ 50 ఎకరాలను మరి జులాయిగా తిని తాగి మరి జలసాలు చేసి మరి అనుభవించినప్పుడు మరి ఆయనకు కొడుకులు పుట్టినప్పుడు ఆ కొడుకులు మరి ఆయన మరణించినప్పుడు ఏమంటాడు, ఆయన మరణిస్తే మా తాతయ్య 50 ఎకరాలు ఇచ్చాడు, ఆ 50 ఎకరాలు మరి తిని తాగి సుఖించి కష్టం చేయక ఉన్నదంతా అమ్మేసిండు. ఆ ఉన్నదంతా అమ్మేసిండు కాబట్టి మా తండ్రి చేసిన తప్పుకు మేము ఇప్పుడు కష్టపడుతూ మా కష్టము మా బాధ అనుభవిస్తున్నాము అని అంటారు పిల్లరా. మరి చూడండి పిల్లరా, ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే పిల్లరా, మరి దేవునికి వాళ్ళు శత్రువులుగా, దేవుని పనిని దేవుని మాట వినక శత్రువులుగా భావించి, మరి శత్రువులుగా ఉన్నప్పుడు శత్రువులకు దేవుడు ఇజ్రాయేలీలను అప్పగిస్తాడు. ఆ ఇజ్రాయేలీలకు అప్పగించినప్పుడు శత్రువులకు అప్పగించినప్పుడు వారు శత్రు దేశంలో వారు కష్టాలు బాధలు అనుభవించి ఆ శత్రు హింసలకు లోనై మరణించినప్పుడు ఆ మరణించిన బాధలను హింసలను మరి కొడుకులు మేము అనుభవిస్తున్నాము అనేటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఇజ్రాయేలీల జీవితాల్లో అదే జరిగింది ప్రియులారా. దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేయడం మూలాన దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో మరి వాళ్ళు దేశానికి తీసుకుని పోయినప్పుడు లేక వాళ్ళు యుద్ధం చేయడం మూలాన వీళ్ళ తండ్రులు యుద్ధంలో చనిపోవడం మూలాన వచ్చేటటువంటి శిక్షను ఎవరు అనుభవిస్తున్నారు? పాపము చేసి తండ్రులు పాపం చేశారు. తండ్రులు మరి పాపం చేయడం మూలాన వాళ్ళు చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళ దోష శిక్షను ఏమిగా ఉందంటే దానిని ఎవరు అనుభవించుతున్నారంటే మేము అనుభవించుతున్నాము అని అంటున్నారు పిల్లరా. ఏమిటి దోష శిక్ష? నరకమా? లేకపోతే ఏంటి? వీళ్ళు శరీర రకంగా మరి అనుభవించుతున్న శ్రమలు అదే ఇక్కడ వ్రాయిస్తున్నాడు పిల్లరా. శరీర సంబంధమైన శ్రమలను గురించి వ్రాయిస్తున్నాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు మనం ఇప్పుడు చూసుకున్నాం పిల్లరా. తండ్రులు చేసినటువంటి పాపం వల్ల వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో పై వచనాల్లో చెప్పబడింది ప్రియులారా. మరి వీళ్ళ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అంటే ఇలాంటి పరిస్థితి వీళ్ళకు ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, తండ్రులు పాపం చేయడం మూలాన ఆ దోష శిక్షను అనేది దీనికి వచ్చిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శరీర శ్రమలు మరి అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. తండ్రులు చేసిన పాప శిక్షకు మరి ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ మనం పరిశీలిస్తే తండ్రులు చేసిన పాపము వలన పిల్లలు పాపులు అవడం లేదు అనేది మనం గమనించాలి. మరి చూడండి పిల్లరా, అంతేగాని ఈ వచనాలను చూసి తండ్రులు పాపం చేస్తున్నారు, పిల్లలు కూడా పాపులుగా పుడుతున్నారు, దోషులుగా మారుతున్నారు అని మరి అనకూడదు పిల్లరా. మరి ఇప్పుడు అలా అంటున్న పరిస్థితి మరి ఏర్పడింది పిల్లరా. నిర్గమకాండం గురించి నిర్గమకాండంలో మనము ఒక వాక్యం చదువుకుంటే 20వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లే, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతున్నాడు అని చూడండి పిల్లలు అంటున్నాడు. ఈ మాట అర్థం ఏంటి? తండ్రులు పాపం చేయడం మూలాన వచ్చేటటువంటి దోష శిక్ష ఏమిటి? ఏదైతే ఉంది ఆ శిక్షను కుమారులు శరీర ప్రకారముగా అనుభవించుచున్నటువంటి శ్రమలు, బాధలు, వీళ్ళు శరీర సంబంధమైన దోషములు అనుభవించుచున్నారు. అంతేగాని వారు తండ్రులు చేసినటువంటి దోష శిక్ష వలన మరి పిల్లలు దోషులుగా తీర్చడం లేదు. మరి తండ్రులు పాపం చేయడం మూలాన పిల్లలు పాపులవుతున్నారా అని బైబిల్ చెప్పడం లేదు. కానీ మన మైండ్లో ఏముంది అంటే పిల్లారా, మన మైండ్లో ఏముంది? తండ్రులు పాపం చేస్తున్నారు, వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా పాపులుగా పుడుతున్నారు అనే మన మైండ్లో చాలా ఫిక్స్ అయి ఉన్నది. ఎందుకంటే తప్పు తర్వాత తప్పు, ఆ తప్పు అలాగే నాటకపోయింది. ఈ వాక్యం కాడికి వచ్చి కూడా వాక్యాన్ని ఆలోచించేలాంటి పరిస్థితి. మరి గనుక ప్రియులారా, మరి మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి సంగతులు మనము ఒకసారి పరిశీలన చేసుకుంటే, 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి రప్పిస్తానని అనేటువంటి మాట ఎలాంటిది? చూడండి, రప్పిస్తానని అంటున్నాడు. ఎలాంటిది? మరి ఎలా రప్పిస్తాడు అని మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఎలా రప్పిస్తాడని నేర్చుకున్నాము. 2వ వచనము, మరి తండ్రులు పాపము చేసి గతించిపోయి ఆ దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అనేది కూడా మనం నేర్చుకున్నాము. 3వది, తండ్రుల దోషాన్ని బట్టి కుమారుల దోషాన్ని బట్టి తండ్రులకు శిక్ష విధింపకూడదు. అంటే తండ్రులు పాపం చేస్తే ఆ పాపము కుమారుల మీదకి వస్తుందా? ఎవరు పాపం చేస్తే వారికే శిక్ష విధించబడుతుంది. కానీ ఒకరు పాపం చేస్తే మరొకరికి శిక్ష విధించేటటువంటి పరిస్థితి లేదు అని మనము స్పష్టంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. మరి ఒకరు తప్పు చేస్తే ఎవరి తప్పు వారే అనుభవించాలి. కానీ తండ్రులు తప్పు చేస్తే కుమారులు అనుభవించే పరిస్థితి లేదు ప్రియులారా. మరి ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకే విధంగా ఉందో, మరి తండ్రులు చేస్తే మరి కుమారుల మీదకి వస్తుందా ఆ శిక్ష అనేది మనము వచనాలను పరిశీలన చేస్తే ప్రియులారా, 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, అయితే తండ్రులు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావవలెను. మోషే గ్రంథముల ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపకమానెను. చూడండి పిల్లలారా, ఇక్కడ ఎవరు తప్పు చేస్తే వాళ్ళే అనుభవించాలి. మరి తండ్రులు చేస్తే పిల్లలను చంపడము భావ్యం కాదని ఇక్కడ మనము వాక్యమును బట్టి అర్థం చేసుకోవచ్చు పిల్లలారా. అలాగే 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనమును చదువుకున్నట్లయితే, అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. మరి తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తం వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాయించి ఇచ్చిన ధర్మశాస్త్రము మందు యెహోవా ఆజ్ఞను బట్టి నరాంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. చూడండి పిల్లరా, నరాంతకుల పిల్లల్ని దేవుడు వారిని హతము చేయలేక విడిచిపెట్టినట్లు పరిస్థితి చూడండి పిల్లరా. అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. కాబట్టి లోకరీతిగా ఒకసారి ఆలోచిస్తే, తండ్రులు తప్పు చేస్తే తండ్రి కనబడకుంటే పారిపోయి ఉంటే అతని మరి తప్పును మరి కుమారుని తీసుకుపోయి మరి శిక్షిస్తారా? ఎంత మాత్రము శిక్షించరు పిల్లరా. మరి చూడండి పిల్లరా, అంటే అలాంటి అవకాశమే లేదు పిల్లరా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన చట్టంలో కూడా లేదు. మరి మోషే వ్రాయించిన ధర్మశాస్త్రం ఏమి వ్రాయబడి ఉన్నది? మరి ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందాలి, ఎవని పాపము నిమిత్తం వాడే మరణశిక్ష నొందాలని వాక్యంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం. తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుందా అంటే దోషము రాదు, కానీ దోష శిక్ష ఏదైతే ఉందో అది వస్తుంది. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడు వారిని
శత్రువులకు అప్పగించాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఇంకా వాక్యాన్ని పరిశీలన చేద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. మరి తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే శిక్ష నందును. చూడండి ప్రియులారా, ఎవని పాపం నిమిత్తం వాడే శిక్ష నందును. మరి తండ్రులు పాపం చేస్తే కుమారుడు అనుభవించే అవసరమే లేదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, పాపము చేయువాడే మరణం నందును. తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయలేదని, కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. చూడండి ప్రియులారా, నీతిపరుని నీతిపరుడికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయడు అంటే చూడండి ప్రియులారా ఎంత చక్కగా వ్రాయబడిందో. అలాగే విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన ప్రకారము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము అని ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది పిల్లరా. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు అంటే పాపం చేసి ఎలా చూడండి పిల్లరా, మా తండ్రులు పాపం చేశారంటే దేవుడికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, ఆ దేవుని మాటను మీరకుండా ఉన్నప్పుడు, దేవుడు వారిని శత్రువులకు అప్పగింపించినప్పుడు, ఆ యుద్ధంలో వారి తండ్రులు చనిపోయినప్పుడు వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నామని చాలా చక్కగా స్పష్టంగా రాయబడి ఉన్నది పిల్లరా. ఎజ్కేలు 18వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే ఎందుకు వ్యతిరేకంగా వ్రాయబడి ఉన్నది అని మనము చూడండి పిల్లరా, అక్కడ ఎందుకు అలా వ్రాయబడి ఉన్నది అని ఆలోచిస్తే చూడండి పిల్లరా, ఇదేంటి అదేంటి అదేంటి అనేది అక్కడ సందర్భం వేరు, ఆ పరిస్థితి వేరు. ఇక్కడ ఇదేంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ ధర్మశాస్త్రము తీర్పు తీర్చేటప్పుడు జరిగేటటువంటి పరిస్థితి జరిగేటటువంటి సందర్భము బట్టి ఎజ్కేలు వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చేటప్పుడు పాపం చేయువాడే మరణం నొందాలి. అలాగే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయలేడని కుమారుని యొక్క దోషశిక్షను తండ్రి మోయలేడని. ఎందుకంటే ధర్మశాస్త్రము నీతిపరునికి చెందును. ధర్మశాస్త్ర ప్రకారము నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము దుష్టునికే చెందునని వ్రాయబడి ఉన్నది పిల్లరా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే పిల్లరా, ధర్మశాస్త్రము నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును, పాపం చేయవాడే మరణం నొందాలి అని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది పిల్లరా. పాపం చేయవాడే మరణం నొందాలని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది. చూడండి పిల్లరా, ఇంకా మనం పరిశీలన చేస్తే మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అంటే పిల్లరా, ఆ సందర్భం వేరు. తండ్రులు పాపం చేశారు గనుక వారిని శత్రువులకు అప్పగించడం ద్వారా ఆ శత్రు దేశంలో వారి అనుభవించుచున్నటువంటి శ్రమలను బట్టి వారు అక్కడ వ్రాయబడి ఉన్నది పిల్లరా, అక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేగాని తండ్రులు పాపం చేశారు గనుక పాపము పిల్లల మీదకి వస్తుందని కానీ తండ్రులు చేసిన పాపాన్ని బట్టి ధర్మశాస్త్రము పిల్లలకు తీర్పు జరుగుతుందా? జరుగుతుంది కానీ చూడండి పిల్లరా, జరుగుతుందని వ్రాయడం లేదు. కాబట్టి ఇక్కడ తేడాను గమనించాలి పిల్లరా, ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి. కానీ చూడండి పిల్లరా, వాక్యం ఏ విధంగా రాయబడి ఉన్నది అనేది మనం చాలా గమనించకపోతే ఇదే అదే ఇదని మనము కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి పిల్లరా. తండ్రుల యొక్క దోష శిక్షను కాబట్టి ఇవే చూపిస్తూ ఉంటారు పిల్లరా, ఇవే వచనాలను చూపించడం జరుగుతుంది పిల్లరా. తండ్రుల దోష శిక్షను కుమారులు మోయుటలేదు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అక్కడేమో విలాపవాక్యంలో అలా తండ్రుల దోషమును కుమారులు అనుభవిస్తున్నారు అని వ్రాయబడి ఉన్నది. తమ తండ్రులు పాపము చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నామని విలాపవాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, గమనించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా.
మరికొన్ని వచనాలు మనం పరిశీలన చేస్తే పిల్లరా, ఎహెజ్కేలు 18వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణం నొందడు. చూడండి పిల్లరా, అవశ్యంగా అతడు బ్రతుకును. మరి చూడండి పిల్లరా, దుష్టుడు ఏం చేస్తున్నాడు? దుష్టుడు చూడండి పిల్లరా, ఎంత చక్కగా రాడు. దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలను అనుసరించి న్యాయముగా జరిగించిన వాడు మరణం నొందడు. అవశ్యంగా అతను బ్రతుకును అని చాలా చక్కగా రాయబడి ఉన్నది. అలాగే ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనంలో, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి ప్రియులారా, కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగిస్తే నిర్దోషిగా తీర్చబడతాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తే మరణం నొందడు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. ఇంకా కొన్ని వచనాలను పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్లయితే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందెను. చూడండి పిల్లరా, నీతిపరుడు నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే ఆ పాపం బట్టే మరణిస్తాడని చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నట్లయితే, పాపం చేయి వాడేవాడు వాడే మరణం నొందును. పాపం చేయి వాడేవాడు వాడే మరణం నొందును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29 నుంచి 30 వచనాలు చదువుకున్నట్లయితే, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసును అను మాట వాడుదురు అనే ఒక సామెత ఉంది పిల్లరా. మరి తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పూచును అని ఒక సామెత ఉంది. మరి ప్రతివాడు తన దోష శిక్ష చేతనే మృతి నొందును, ఎవడు ఆ ద్రాక్షకాయలు తినునో వాడే పళ్ళు పులుసును అని రాయబడి ఉన్నది పిల్లారా. ఒకసారి మరి మీ ఆలోచించినట్లయితే అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పిల్లారా. తమ తండ్రులు పాపము చేస్తే ఆ పాపము పిల్లల మీదకి వస్తుందా? ఆ పిల్లలు పాపులుగా తీర్చబడతారా? అంటే ప్రియులారా, మరి తండ్రులు చేసిన పాపము బట్టి పిల్లలు పాపులుగా పుట్టరు. చూడండి పిల్లలారా, పాపులుగా పుట్టరు. లేకపోతే తండ్రులు పాపం చేయడం మూలాన ఆ పాపము పిల్లలకు సంక్రమిస్తుందా? సంక్రమించదు, అసలే సంక్రమించదు పిల్లారా. అందుకనే ఇక్కడ మనము చెప్పబడిన మాట ఏంటంటే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, ఆ పాప శిక్షను మేము అనుభవించుచున్నాము. వాళ్ళు పాపం చేయడం మూలాన దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. వాళ్ళ దేశంలో బానిసలుగా ఉండి తండ్రులు చేసిన ఆ దోషాలను పిల్లలు ఇక్కడ శరీరపరంగా శ్రమలు లేక బాధలు అనుభవించుచున్నారని వ్రాయబడి ఉన్నది పిల్లారా, వ్రాయబడి ఉన్నది. అంతేగాని తండ్రులు పాపం చేస్తే ఆ పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? సంక్రమించదు. మరి ఎందుకంటే పాపం చేయువాడేవాడో వాడే మరణం నొందాలి అని లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి తండ్రులు పాపం చేస్తే పిల్లలు పాపులుగా పుడతారా? మరి ఎంత మాత్రం పుట్టరు పిల్లారా. తండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుందా? మరి కుమారుల దోష శిక్షను బట్టి తండ్రులు మరణ శిక్ష విధిస్తారా? మరి చూడండి పిల్లల, తండ్రులు పాపం చేస్తే ఆ పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? మరి తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపము పిల్లల మీద ఆరోపింపబడుతుందా? మరి పిల్లలు పాపులుగా తీర్చబడతారా? అంటే అది ఎంత మాత్రము జరగదు ప్రియులారా, అది ఎంత మాత్రము జరగదు. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? దేవుడు నిర్దోషులను ఎంచక నిర్దోషులను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి ఎలా రప్పిస్తాడు? చూడండి పిల్లరా, ఆ రప్పించేది ఏంటి అంటే పిల్లరా, వీళ్ళు శత్రువులకు అప్పగింపబడడం జరుగుతుంది. అప్పగించబడుతున్నప్పుడు కుమారుల ఆ దోష శిక్షను అనుభవిస్తారని వ్రాయబడి ఉన్నది పిల్లారా. కానీ తండ్రులు చేసిన పాపము కుమారుల మీదకి వర్తిస్తుందా? మరి లేకపోతే కుమారులు పాపులుగా తీర్చబడతారా అనేది కాదు పిల్లారా ఇక్కడ.
మరి ప్రియులారా, మరి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మరి ఇక్కడ చాలా స్పష్టంగా ఏం రాయబడి ఉన్నది అంటే ప్రియులారా, మరి తండ్రులు పాపము చేస్తే ఆ పాపము తండ్రులే అనుభవించాలి. మరి కుమారులు పాపం చేస్తే ఆ కుమారులు అనుభవించాలి. ఎవరి నీతి ఆ నీతిపరునికే దక్కును, ఎవరి దుష్టత్వము ఆ దుష్టునికే దక్కును అని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. మరి అక్కడ రాయబడిన సందర్భం వేరు, ఇక్కడ రాయబడిన సందర్భం వేరు. ఆ సందర్భాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి మనము అది ఆ పోలికను ఈ పోలికను చూసి మన మైండ్లో ఉన్న అది ఆ తండ్రులు పాపం చేస్తే కుమారులు పాపులుగా పుడతారు అనే ఆ మైండ్లోకి వెళ్ళి తీసేసినప్పుడు వాక్యాన్ని మనము ఎన్నో వాక్యాధారాలు చూసుకున్నాం ప్రియులారా. వాక్యాన్ని బట్టి వాక్య నిర్ధారణను బట్టి మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. బైబిల్ ఏమాత్రము ఎవరు చేసిన శిక్షను వాళ్ళే అనుభవించాలని చాలా స్పష్టంగా చెప్తుంది. తండ్రులు పాపం మరి తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి, కుమారులు శిక్ష అయితే కుమారులే అనుభవించాలని. ఒకరు శిక్ష ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష పడుతుందని బైబిల్ చెప్పట్లేదు. అలా బైబిల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తుంది. మరి ఆజ్ఞాతక్రమమే పాపము, ఆ పాపం వల్ల వచ్చేది మరణము. మరి పాపం చేసి పాపులు అవుతారు కానీ పాపం చేయని వారి పాపులు కారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లారా. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి చూడండి పిల్లారా, మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున అందరూ పాపులుగా తీర్చబడుతున్నారు పిల్లారా. కానీ దేవుడు పాపం చేయని వారిని పాపులుగా మరి లెక్కించడం లేదు. ఇలా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కానీ అనాలోచనగా ఎప్పుడు వాక్యంను అర్థం చేసుకోకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. మరి దేవుని చిత్తమైతే ప్రియులారా ఇంకా వచ్చేది ఇంకా అంశాలు ఉన్నాయి. ఇంకా వాక్యాన్ని ఇంకా వివరణంగా మరి పార్ట్ బిలో మరి చెప్పడం జరుగుతుంది ప్రియులారా. మరి ప్రతి ఒక్కరి హృదయంలో విన్నటి వాటి వాక్యం నీరుగట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి తండ్రులు పాపం చేస్తే కుమారుల మీదకి వస్తుందా? మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరు పాపం చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. మరి ఒకరు పాపం చేస్తే ఒకళ్ళకు మరి సంక్రమించదు అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది వాక్యం సందర్భము. మరి తండ్రులు దోషం చేసి మరణిస్తే ఆ దోష శిక్షను కుమారుడు అనుభవిస్తున్నారు అంటే శరీర సంబంధమైన శ్రమలు నిందలు అనుభవిస్తున్నారని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నటువంటి ఒక సందర్భాలు ఎన్నో చూసుకున్నాం నాయన. మరి వాక్యం విన్నదాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే, నీకు ఘనత తెచ్చే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సహోదరులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన అంశాలు వినండి. అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి మా పరిచర్య నిమిత్తం వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.